నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. యువత ఎదిరించే శక్తిగా ఎదగాలి. యువజనోత్సవాల్లో బండి సంజయ్ సూచన. జనవరి 23 నుండి 30 వరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. విగ్రహానికి నివాళులర్పించిన ప్రముఖులు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ వినోద్. ఇక వార్తల్లోని వివరాలు. యువత బిల్ పవర్ పెంచుకుంటూ ఎదిరించే శక్తిగా ఎదగాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని కళాభారతిలో వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివేకానందుడి జయంతి సందర్భంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. అనంతరం బండి సంజయ్ చేతుల మీదుగా పలువురికి స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. విద్యార్థులు, యువతీ యువకులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడవద్దని, స్మార్ట్ మనస్సు తయారు చేసుకోవాలని సూచించారు. వైఫై కాదు, విల్ పవర్ పెంచుకోవాలన్నారు. భయాన్ని మనసులోకి రానివ్వకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. స్వామి వివేకానందుడి స్ఫూర్తితో దేశం కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు కలెక్టర్ పమేలా సత్పతి, యూత్ ఆఫీసర్ రాంబాబు, స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ గౌడ్, యువజన సంఘాల ప్రతినిధులు, నాయకులు, యువతీ యువకులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. రకరకాల పోటీ కార్యక్రమాలు కానీ, అనేక కాంపిటీషన్స్, దాంతోపాటు అనేక ఉత్సవాలు కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం. రకరకాల కార్యక్రమాలు. ఒకటి, మనం నిత్య జీవితంలో విజయం సాధించాలంటే, సక్సెస్ కావాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కూడా ఏదో ఒక మహానుభావుని, ఏదో ఒక వీరుణ్ణి మనం స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను తెలుసుకొని దానిలో మంచిని గుర్తించి దానికి అనుగుణంగా మన నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళమవుతాం, చేరుకునే అవకాశం ఉంటుంది, దానిలో విజయవంతమవుతాం. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇలా స్వామి వివేకానంద గారి చరిత్రను ఒక్కసారి నెమరు వేసుకున్నటువంటి రోజు ఈరోజు స్వామి వివేకానంద రోజు. ఈరోజు కేవలం జయంతి జరుపుకుని వివేకానంద స్వామి జయంతి జరుపుకునే రోజు కాదు, ఒక జ్వాల, ఒక ఆత్మవిశ్వాసం. మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. జనవరి 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉత్సవాలు జరపనున్నారు. బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులంతా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వేడుకలు నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపిస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. స్వామివారి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మహేశ్వర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆలయ చైర్మన్లు చికిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఏసీపీ వెంకటస్వామి, ఈవో సుధాకర్ పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల
23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి, 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజలందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుతాను. మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాలలో వివేకానందుడి విగ్రహాలు, చిత్రపటాలకు ఘన నివాళులను అర్పించారు. విశిష్ట సేవలు అందించిన యువతీ యువకులకు అవార్డులను ప్రదానం చేశారు. యువత వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పలువురు వక్తలు సూచించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ యువజన సమితి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి, యువజన, స్వచ్ఛంద, క్రీడారంగం, మహిళా సంఘాలలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారికి విశిష్ట అతిథుల చేతుల మీదుగా యువసేవ పురస్కారం 2025-26 అవార్డులను ప్రదానం చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నార్దాస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుబికి రవిశంకర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, తెలంగాణ యువజన సమితి కరీంనగర్ జిల్లా కన్వీనర్ వడ్నాల రాజు, జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్, కో కన్వీనర్ సాయిరాం, జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువతీ యువకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివేకానందుడి జయంతి సందర్భంగా రేణికుంట గ్రామ పంచాయతీలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశలకు చాటిన మహోన్నత వ్యక్తి అని సర్పంచ్ ఎలుక ఆంజనేయులన్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువత వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బోయిని శంకరయ్య, పోతుగంటి అనిల్, కొర్రి వంశీ పాల్గొన్నారు. రేణికుంట గ్రామ పంచాయతీ ఆవరణలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని నలుదిక్కుల చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. మరి యువతకు ఆదర్శవంతమైన వ్యక్తి స్వామి వివేకానంద. అతని జీవిత చరిత్రను యువత కూడా అందరూ తెలుసుకొని అతని జీవిత చరిత్రను ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశానికి వెన్నెముక యువత. మరి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రామడుగు మండలంలోని వెదిర ఎక్స్ రోడ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా గెలిచిన యువజన సంఘాల ప్రతినిధులను చేనేత, శాలువా, మొక్కను అందజేసి జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు సన్మానించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలని తన బోధనల ద్వారా తెలియజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రామడుగు ఎంపీఓ శ్రావణ్ కుమార్, సర్పంచ్లు శనిగరపు అంజన్ కుమార్, మోడి రవి, మేకల మల్లీశ్వరి, ప్రభాకర్ యాదవ్, రెండ్ల శ్రీనివాస్, యువజన సంఘాల నాయకులు, యువతీ యువకులు పాల్గొన్నారు. గన్నేరువరం వివేకానందుడి జయంతి కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల కేంద్రం యువజనుల ఆధ్వర్యంలో స్వామి వివేకానందుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చి నర్సు, జువ్వాడి మన్మోహన్ రావు సర్పంచులు హాజరయ్యారు. పలువురు నాయకులు వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు, అరటి పండ్లను పంపిణీ చేశారు. యువజనులకు స్ఫూర్తి ప్రదాత, దశ దిశ మార్గదర్శకుడని, దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధార్మిక, ఆధ్యాత్మిక వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించనుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని చింతకుంటలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజరాబాద్, జమికుంట మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తేదీన కరీంనగర్ లో జరిగే సర్పంచుల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. గత 45 ఏళ్లలో జరగని అభివృద్ది బీఆర్ఎస్ హయాంలో జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ది పనులే ఎన్నికల్లో తమ ఆయుధమని, ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కే ఉందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అదే జోరు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సతీష్ కుమార్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నార్దాస్ లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, పొన్నం అనిల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. ఈ 66 డివిజన్లు కానీ మేము సాయంత్రం కమిటీలన్నీ కూడా చేసుకొని మీకు పంపిస్తాం. ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసుకుంటాం. గతంలో ఉన్న ఇప్పుడు చొప్పదండిలో ఒక చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఒక చొప్పదండి మున్సిపల్ తప్ప మిగతా గంగాధర, రామడుగు ఆ ప్రాంతాల్లో ఉన్న ముఖ్య నాయకులను కూడా తీసుకొని ఒక్కొక్క డివిజన్కి వేసుకుంటాం. ఇక్కడ అటనే మానకుంటూరులో ఒక అలుగునూరు, సదాశివపేట తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళందరినీ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరినీ ఒక్కొక్క డివిజన్ చేసుకుంటాం. ఒక రసమయ్య బాలకృష్ణ గారిని ఇక్కడే ఇన్ఛార్జ్ చేసుకుంటున్నాం. వినోద్ కుమార్ గారు ఉంటారు, నారదాస్ లక్ష్మణరావు ఉంటారు. సో ఇంకా హైదరాబాద్ చూడంగా ఈ కరీంనగర్ కార్పొరేషన్కు మేము హరీష్ రావు గారిని, ప్రవీణ్ కుమార్ గారు అడిగినాం. సో ఈ 19th నాడు ప్రకటిస్తాము. కానీ ఆ లోపల ప్రతి డివిజన్కి ఒక ఇన్ఛార్జ్ వేసుకుంటాం. ఇన్ఛార్జ్ చేసుకొని బలోపేతంగా పోతాం, అద్భుతంగా పోతాం. మళ్ళీ ప్రెస్ మీట్లో కొంచెం మిస్ అయింది, మళ్ళీ మాట్లాడతాం. మేము ఒకటే మళ్ళీ డిమాండ్ చెప్తున్నాం. మేము ఇచ్చినవి కూడా మీరు క్యాన్సిల్ చేసాం. ఎగ్జాంపుల్ పత్రికా సోదరులకు మాట ఇచ్చారు. మీరు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది, ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేసింది. గవర్నమెంట్ కలెక్టర్ అలాట్ చేసిండు, ఎంఆర్ఓ పంచనామా చేసిండ్రు, ఆర్టీఓ వచ్చి పట్టాలు ఇచ్చిండ్రు. పట్టాలు అందజేసిందని మీరు ఆపారు.
దీనికి బాధ్యులు ఎవరు? ముస్లిం మైనార్టీలకు ఈద్గా కోసం 8 ఎకరాల భూమిని తీసుకున్నాము, అలాట్మెంట్ చేసినాము, దాన్ని ఆపారు. కరీంనగర్ నగరంలో ప్రజలు ఒకటే ప్రశ్న, గులాబీ జెండా ఎగిరినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడ్డది, ఆ విధంగా అగుపడ్డది. ఇలా ఒకటే కులమానిక. మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది, చలికాలం కదా, 6:30కే చీకటి పడ్డది. మన మానేరు వాగు పైన అలుగునూరు దాటి బ్రిడ్జి పైన ఉండే నాకు ఎప్పుడు ఇటు చూసేది, ఎందుకు కేబుల్ బ్రిడ్జ్ లైట్లు పడితే చీకటి. ఎన్ని రోజుల చీకటి ఉండబట్టి ఒకటే ప్రశ్న, నేను కరీంనగర్ ప్రజలను అడిగేది ఒకటే ప్రశ్న, ఒక కేబుల్ బ్రిడ్జి మేము వేసి బ్రహ్మాండంగా నిర్మించిన తర్వాత లైట్ కూడా వెలిగించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతే. కరీంనగర్ నగర ప్రజలు అడుగుతున్నాం. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు 1000 కోట్లు పట్టుకొచ్చినాం. స్మార్ట్ సిటీ గంగుల కమలాకర్ గారు నిల్చొని మా కార్పొరేట్ మిత్రులతో అందరితో పని చేపించి బ్రహ్మాండంగా రోడ్లు వేసే విషయం మనకు అందరికీ తెలుసు. సరే, మోడీ కేంద్రంలో ఉండాలని చెప్పి ఓటర్లు స్పందించారు. సరే, నేను ఓటమి పాలైనా నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సరే, జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి అట్లా స్పందించారని. కరీంనగర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితుల తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోనే పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజీం ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతి పత్రం అందించారు. గత కొద్ది రోజులుగా పోలింగ్ స్టేషన్లు ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో జాబితా విడుదల అయ్యిందని, ఇందులో పోలింగ్ స్టేషన్ను ఇతర డివిజన్లకు మార్చడం ఏంటని ప్రశ్నించారు. 45వ డివిజన్ పోలింగ్ స్టేషన్ మరొక డివిజన్కు తరలించారని ఆరోపించారు. తద్వారా వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు ఎదురు అవుతాయని తెలిపారు. ఆయా డివిజన్లలో ఎన్నికల పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్య ఏంటంటే పోలింగ్ స్టేషన్ సంబంధించిన వాట్సాప్లలో గత 2 రోజుల నుంచి పోలింగ్ స్టేషన్కు సంబంధించిన డాటా ఏదైతే ఉన్నదో అది సర్క్యులేట్ అవుతుంది. ఆ దాంట్లో మాకు సంబంధించిన 45వ డివిజన్ సంబంధించిన పోలింగ్ స్టేషన్లో వేరే ప్రాంతానికి పారమిత హై స్కూల్లో వేయడం వల్ల, అంటే మా మంకమ్మతోట డివిజన్ కాకుండా పక్కనున్న డివిజన్లో రోడ్డు దాటి ఏదైతే హైవే రోడ్ ఏదైతే ఉంటుందో అది దాటి పోయి మనం ఓట్లు వేయాల్సిన పరిస్థితి కలిగించి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేయడం వల్ల వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఆరోగ్య పరిస్థితులు బాగలేని వ్యక్తులు కానీ దూరం ఉండడం వలన అక్కడ పోలింగ్ శాతం తక్కువ జరుగుతుంది. ఎందుకంటే దూర ప్రాంతానికి పోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది. తక్షణమే దీనిపైన అధికారులు ఏదైతే దృష్టి సారించి ఆ డివిజన్ ఏదైతే డివిజన్లో ఎలక్షన్ జరుగుతుందో ఆ డివిజన్లోనే పెట్టాల్సిందిగా. స్థల వివాదంలో ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకుంటూ తనను బెదిరిస్తున్నాడు అంటూ కరీంనగర్లోని ప్రజావాణిలో ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు. భగత్ నగర్లోని తన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, ఇందుకు 1 టౌన్ ఎస్ఐ శేఖర్ సహకరిస్తూ తనపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భగత్ నగర్లోని సర్వే నెంబర్ 922లోని స్థలంపై కోర్టు కేసు పెండింగ్లో ఉండగా తనపైన చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇటు అంశంపై వాస్తవాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నేను 2012లో భగత్ నగర్ శివారులోని 920 సర్వే నంబర్ విశాఖపట్నం వాళ్ళు చేసిన 8 మందితోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్టి భూమిలో 2014లో మార్కముండే అనే అతను 922 సర్వే నంబర్లో మల్లేశం అనే అతనితో రిజిస్ట్రేషన్ చేసుకొని నా భూమిలోకి జబర్దస్త్గా రావటం జరిగింది. దాంతో 13వ తారీఖు డిసెంబరు, 29 డిసెంబరు, 2వ తారీఖు జనవరి నాడు 112 పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ సాఫ్ చేసే వాళ్ళని ఎల్లగొట్టడం జరిగింది. కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ కాపీ కూడా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు అక్కడ పని చేయించే విషయంలో
శేఖర్ పూర్తి మద్దతు చేసిండు. 112 వాళ్ళు మాత్రం సహకరించిండు. ఈ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు కోర్టులో డిస్మిస్ అయింది. 19 ఆయన అప్పీల్ చేసింది. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 1600 కోట్ల రూపాయలు వెచ్చించి నగరాన్ని అభివృద్ది చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అన్ని కుల సంఘ భవనాలకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేసి నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. నగరం మట్టి కనపడకుండా రోడ్లు వేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులు ₹1 కూడా రాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, చల్లా హర్శంకర్, మాజీ కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, మహేష్, రమేష్ రెడ్డి, రెడ్డి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న దాన్ అవగాహన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు రూపొందించిన డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ దాన్ పథకంలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అవగాహన ముగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ హాజరయ్యారు. జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానందుడి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం కావాలని, మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని రక్షించుకోవాలని తణుకు మహేష్ సూచించారు. కేవలం చట్టాలే కాకుండా మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్యాలు, వ్యసనం నుండి బయటపడే మార్గాలపై అవగాహన కల్పించారు. మత్తులేని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, కిరణ్ కుమార్ అన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ వల్ల కలిగే కఠినమైన శిక్షలు, చట్టపరమైన సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గాదం స్వామితేజ, ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ మారం రాజు, అధ్యాపకులు గుగ్లోత్ గోపి, పారాలీగల్ వాలంటీర్ భామన్లపల్లి రమేష్, సైబర్ వారియర్ గజ్జల అశోక్, కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర యోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హనుమాన్ నగర్లో వడ్డెర సంఘం, జేసీబీ ట్రాక్టర్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శి మహమ్మద్ అఖిల్ పాషా హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓబన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ ని కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన గొప్ప యోధుడు ఓబన్న అని కొనియాడారు. అనగారిన వర్గం నుంచి వచ్చిన ఓబన్న స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అఖిల్ పాషాతో పాటు పట్టణ జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గిరిశెట్టి జంపరాజు, ప్రధాన కార్యదర్శి దిండ్ల సురేష్, వడ్డెర సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ పట్టణంలో ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా జేసీపీ మరియు ట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒడ్డే ఓబన్న 129వ జయంతి వేడుకలు 219 జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. సో ఈ జయంతి వేడుకలు అనేటి చాలా సంతోషదాయకంగా మా ఒడ్డెర సోదరులందరూ జరుపుకోవడము చాలా సంతోషకమని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఒడ్డెర సోదరులు కూడా స్వాతంత్ర సమరయోధులుగా మారిరు కాబట్టి స్వాతంత్రం రావాలి, మా హక్కులు మాకు దక్కాలి, మాకు ఆత్మగౌరవం అనేది ఉండాలి అనే ఆలోచనతో స్వాతంత్రంలో ఆ రోజు ఈ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ కూడా పాల్గొని దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు యుద్ధం చేసిరు. దానిలో భాగంగా ఒడ్డెర ఓబన్న ఒకరు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఒడ్డెర ఓబన్న మా జాతి బిడ్డ అయినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మాకు కావాల్సింది ప్రభుత్వాన్ని కోరేది ఏమనగా, మాకు జిల్లా పరంగా కానీ మండల పరంగా కానీ గ్రామ పరంగా కానీ ఎలాంటి విగ్రహాలు లేవు, ఒడ్డే ఓబన్న విగ్రహాలు లేవు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏమనగా, ప్రతి జిల్లాకు మాకు సంఘం ఆఫీసు ఒడ్డే ఓబన్న విగ్రహం కావాలి. కరీంనగర్లోని భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రెడ్డి సంఘం మహిళలకు కాంగ్రెస్ నేత గడ్డం విలాస్ రెడ్డి సౌజన్యంతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. భగత్ నగర్ రెడ్డి సోదరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా లెంకల రాధారెడ్డి, ఎంపీడీఓ చందుర్తి సింగిరెడ్డి, పూజారెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కసిరెడ్డి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య గారి ఇంద్రసేనారెడ్డి, కోశాధికారి చెరుకుపల్లి కనకారెడ్డి, కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెడ్డి సంక్షేమ సంఘం భగత్ నగర్ నిర్వహించబడిన గడ్డం విలాసరెడ్డి సౌజన్యంతో సాయి వరల్డ్ ఇంటర్నేషనల్ కొరియర్ సౌజన్యంతో ఈరోజు ముగ్గుల పోటీలు జరపడం జరిగింది. ఇందులో 29 మంది పాల్గొన్నారు. దీనికి లెంకల రాధారెడ్డి గారు, సింగిరెడ్డి, పూజారెడ్డి గారు న్యాయ నిర్ణేతలుగా నిర్వహించడం. ఇందులో ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్తో పార్టిసిపేషన్ అందరికీ బహుమతులు గడ్డం విలాసరెడ్డి గారు ఇవ్వడం అయింది. భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం భగత్ నగర్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ముగ్గుల పోటీకి అశేష జనార్దన కల్పించడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి మహిళకు, రెడ్డి మహిళలందరికీ నా తరపున నా శ్రీ సాయి వరల్డ్ ఎక్స్ప్రెస్ కొరియర్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందస్తు వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే టైం తక్కువ ఉన్నప్పటికీ ఒకే రోజున 32 మంది 64 మంది హాజరై విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవానీ సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, రచయిత, శతాధిక గ్రంథ ప్రచురణకర్త వైరాగ్యం ప్రభాకర్ రూపొందించిన ప్యాకెట్ క్యాలెండర్ ను కరీంనగర్ లో ఆవిష్కరించారు. ప్రముఖ కవి, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పాకెట్ క్యాలెండర్ ను ముద్రించి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులకు, రచయితలకు ప్రభాకర్ అందిస్తున్నారని ప్రిన్సిపల్ రామకృష్ణ కొనియాడారు. అందంగా ముద్రించిన ఈ క్యాలెండర్ లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ సెలవులను చేర్చి సంవత్సరమంతా ఉపయోగపడేలా రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మకంటి కిషన్, నగునూరి రాజన్న, ఉప్పల వెంకటేశం, పెద్దిరాజు సత్యనారాయణరాజు, వేల్ముల జయపాల్ రెడ్డి, కసిరెడ్డి జలంధర్ రెడ్డి, తడిగొప్పుల కుమారస్వామి, మియాపురం శ్రీనివాస్, టి వెంకటరమణ, గూడెపు కుమార్ పాల్గొన్నారు. ఈరోజు భవానీ సాహిత్య వేదిక నూతన ఆంగ్ల సంవత్సర 2026 క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇందులో సాహితీ మిత్రులు, కవులు, రచయితలు, సాహితీ బంధువులు అందరి సమక్షంలో భవానీ సాహిత్య వేదిక నిర్వాహకులు, శతాధిక ప్రచురణకర్త, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం 2026 అందరికీ కూడా కవులకు మంచి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆవిష్కరణకు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని భగత్ నగర్ పెద్దమ్మ దేవాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఐఏసీ అధికారి జంధ్యం మాధవి దంపతులు
ఐపీసీ సబ్బ అరుణ, రీజనల్ చైర్పర్సన్ సూర గీత, రీజియన్ కార్యదర్శి మాడిశెట్టి ఉమాదేవి, జోనల్ చైర్పర్సన్ భారతి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలకు వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తొలుత వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం చేశారు. ముగ్గుల పోటీలలో దాదాపు 20 మంది పాల్గొని చక్కని సంక్రాంతి ముగ్గులు వేశారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తదనంతరం పతంగులను ఎగురవేశారు. అలాగే చిన్న పిల్లలకు భోగి పండ్లను పోశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గంప హరిణి, కోలేటి విశాల, ట్రెజరర్ సమత, పూర్వ అధ్యక్షులు రూపా శ్రీ, కార్యదర్శి ఒజ్జల రాజమణి మరియు ఇతర క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామంలో గొల్ల కేతమ్మ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది. కమిటీ చైర్మన్ శంభు పద్మ రమణీయ ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు వీక్షించారు. గొల్ల కేతమ్మ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి పల్లకీ సేవ, ఎదుర్కోలు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించామని ఆలయ పూజారి శంకర శాస్త్రి అన్నారు. అన్న ప్రసాదాల వితరణ దాతగా గూడెల్లి ఆంజనేయులు వ్యవహరించారని చెప్పారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిడి ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవానికి నిన్నటి నుండి నిన్న పల్లకి సేవతో ప్రారంభమై ఈరోజు కళ్యాణంతో మళ్ళీ రేపు కుంకుమార్చనతో రేపు సత్యనారాయణ వ్రతంతో ముగిస్తుంది. ఈ మహోత్సవానికి మా గ్రామ ప్రజలు చాలా అందరూ భక్తి స్థితులతో స్వామివారిని దర్శించుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చీమలకుంటపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన మల్లికార్జున స్వామి ఈ 17 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. చీమలకుంటపల్లి గ్రామ ప్రజల చేత, భక్తుల చేత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది, వార్షికోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు కుంకుమార్చన కూడా, రుద్రాభిషేకం, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భక్తులందరూ చాలామంది కూడా ఈ భక్తులు వచ్చి హాజరయ్యారు. భక్తులందరూ కూడా కళ్యాణాన్ని వీక్షించారు, స్వామికి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో మహిళా సంఘం సభ్యులకు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ ను అందజేశారు. మహిళా సంఘాల ప్రతినిధులు సంస్థ చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం ఘనంగా సత్కరించారు. మల్లాపూర్ గ్రామంతో పాటు పలు గ్రామాలలో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం అన్నారు. మహిళా సంఘం భవనంతో పాటు భవిష్యత్తులో గ్రామ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి మమత, సతీష్, సిసి రవి, వివోలు చెన్నాడి లక్ష్మి, మోతె పద్మ, అధ్యక్షురాలు మంగ, బత్తిని లక్ష్మి, ఈసీ సభ్యులు చెన్నాడి నరసింహారెడ్డి, పంతంగి రాజు గౌడ్, ముంజం శ్రీనివాస్, బండారి కుమారస్వామి పాల్గొన్నారు. మణికంఠ వినాయక గ్రామ సంఘం, ఈ మా గ్రామ సంఘంలో ఏకానందన్ సార్ వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్. సార్ మాకు ముందు ఉండి అన్నీ మా ప్లస్ ఉన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పూర్తయి అన్నీ ఈ మా డోర్స్ కానీ వాటర్ లేకుండా మాకు ట్యాంక్ పెట్టించి అవన్నీ చేశారు. అన్నిటికీ బాగా మాకు ముందుండి ప్రతిదీ ఎవరు ఏం చేయకుండా ఏకానందన్ సార్ అయితే అన్నీ ముందుండి మాకు అన్నీ చేపించారు. ఇట్లా కరెంట్ ఫిట్టింగ్ అవన్నీ లేకపోతే ఇంకా బాత్రూమ్స్ కానీ అన్నీ ముందుండి చేపించారు. ఇలాగనే మాకు హామీ ఇంకా బిల్డింగ్ చేపించి అట్లనే ఇప్పుడు కూడా బీరువాళ్ళు, చైర్లు, కార్పొరేట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కూడా మాకు టేబుల్స్, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సార్కి కృతజ్ఞతలు సార్.
సార్ ముందు ముందు కూడా సార్ ఏరిలో పోటీ చేసినా కూడా ముందుండి బాగుపడాలి, కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ మేము ఊరిలో వచ్చినప్పుడు చాలా వాటర్కి ఇబ్బంది ఉండేది, చాలా అంటే చాలా ఇబ్బంది. ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుని కూడా గ్రామాన్ని ఇంచుమించు వారానికి ఒకసారి 2 సార్లు వచ్చిపోయే విధంగా నేను చాలాసార్లు చేసిన. దానికి తోడుగా ఒకసారి డిప్యూటీస్ అవ్వడం కూడా జరిగింది. మీరందరూ నాకు సహకరించారు. ఆ క్రమంలో మీకు మొదటి మండలంలో మొదటి మహిళా భవనం ఇక్కడనే కట్టినాం. దీన్ని సీరియస్ అన్ని ఇంకోటి మన రసమే బాలకృష్ణ తోటి నేను ముంగటపడి చేసి దీని తర్వాత అన్ని గ్రామాల్లో 20 గ్రామాల్లో మహిళా సంఘాలు నా ద్వారా జరిగింది. నేను చెప్పినప్పుడు అన్ని గ్రామాలలో కట్టినాం. అన్ని గ్రామాలు కట్టి వారికి కూడా సౌకర్యాలు, ఒక ఫర్నిచర్, మీరు రికార్డు చేసుకోవడానికి చేతులు పట్టకుండా వాళ్ళ ఇంటికి పోతే మరి ఖరాబ్ అవుతాయని చెప్పి మీరు ఎవరు కుర్చీలు, ఎవరు కార్పెట్లు, ఇంక ఏది అడిగితే అది ఇచ్చిన మహిళలు 100%గా. కానీ ఇక్కడ మండలంలో ఏ నాయకుడు ఎవరు కూడా పట్టించుకోరు. మహిళా సంఘాల కోసం కానీ మహిళల కోసం కానీ మా అమ్మాయికి కావాలంటే ఎవరు కూడా వచ్చే రేపు రాబోయే కాలంలో నేను నిలబడ్డా అంటే మాత్రం ఎక్కడో దగ్గర మీరు ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ కోసమైనా బిల్డింగ్ స్టార్టింగ్ మధ్యలో ఆగిపోయినా కూడా మళ్ళీ కాల్ చేసి అమ్మాయి మధ్యలో ఆగిపోయింది కదా దీన్ని చేసుకొని నేను వీళ్ళకి ఇస్తున్నా, వీళ్ళతో చేయిస్తా అని చెప్పారు. చాలా మంచిగా చేసారు. అన్నకు బాగా రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ అన్న. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మైలారం గ్రామంలో స్వయంభూగా వెలిసిన మల్లికార్జున స్వామి జాతర ఈ నెల 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనం వండి మల్లికార్జున స్వామికి అర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కన్నపల్లి సత్తయ్య, నూకల గంగరాజు, అక్కనపల్లి రాజేష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యా సంస్థల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఒక్కచోట చేరారు. 1995-96 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు 30 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలుసుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చేపట్టారు. తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించుకుని జ్ఞాపికలను అందజేశారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుని నేడు వారు ఉన్న స్థితులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఆడిపాడి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాళ్లబండి శంకర్, ప్రసాద్ రెడ్డి, శశికళ, గుండు రమేష్, చంద్రశేఖర్, సమత, పావనితో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, జిల్లా కార్యదర్శి శంకరయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, జేఏసీ కార్యదర్శి సంఘం లక్ష్మణ్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మిందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మార్పాక రాజేష్ భరద్వాజ్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షులు మర్రి శ్రీనివాస్, కార్యదర్శి దుర్శెట్టి కొమరయ్య, 4th క్లాస్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు.
4వ తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా క్యాలెండర్ను గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది. ఈ క్యాలెండరు ఎవ్రీ ఇయర్ మేము మా ఉద్యోగుల యొక్క ఫోటోలు, సంఘ నాయకుల ఫోటోలు వేసుకొని ముద్రించుకుంటాం. ఇది మా యూనిటీ, ఐకమత్యానికి ప్రతీక. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో మా యొక్క ఉద్యోగుల యొక్క యూనిటీని చాటే విధంగా క్యాలెండర్లను ముద్రించి ప్రచురిస్తాం. ఈరోజు మా ఉమ్మడి జిల్లా క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు మా జేఏసీ చైర్మన్ దారం సీనన్న గారు, అలాగే కార్యదర్శి లక్ష్మణరావు అన్న గారు, నాయకులు, టీన్యూస్ నాయకులు, మా హుజురాబాద్ తాలూకా అధ్యక్షులు, నగర శాఖ అధ్యక్షులు, మా కార్యవర్గ సభ్యులందరూ పాల్గొని కలెక్టర్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నందుకు ఎంతో సంతోషించి మేము ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు వెన్నంటి ఉండి పెద్దన్నలాగా ఏ చిన్న విషయం చెప్పినా కానీ ఎన్ని పనులను వదిలిపెట్టి మాకు సహకరిస్తుంది టీఎన్జిఓ సంఘం. అంటే గతంలో నుండి ఇదే ఆనవాయి తమ్ముళ్ళలాగా చూసుకుంటారు. అలాగే ఎప్పుడు ఉండాలని మా వాళ్ళు మేము కూడా అలాగే ఉంటామని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో అన్నగారికి మాటిచ్చుచు మా సంఘ పక్షాన ఎల్లవేళలా మీ కరుణా కటాక్షాలు కూడా మా మీద ఉండాలని కోరుచు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. హిమ్మత్ నగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ బీర్ల ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు మొదటిసారిగా పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇక ప్రతి సంవత్సరం పోటీలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీర్ల ఆనంద్, పాలకవర్గంతో పాటు పుత్తూరి ప్రభాకర్, సిద్దం జమున, స్వాతి, అజయ్, కళ్యాణ్, శంకర్, బండారి శ్రీనివాస్, ఏగుర్ల తిరుపతి, దశరథ్ రెడ్డి, జంగపల్లి రాజు, నిర్వాహకులు శివకృష్ణ, ప్రశాంత్, మహేష్, క్రీడాకారులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన ఓ యువకుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన సంగెం రాజు అనే యువకుడు తల్లితో కలిసి హైదరాబాద్ లో జీవిస్తున్నాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి జనవరి 3వ తేదీన రాజు అదృశ్యం కాగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా యువకుడి కారును జీపీఎస్ సిగ్నల్ ద్వారా వెతుకులాడారు. వేగురుపల్లి శివారులోని ఒక వ్యవసాయ బావిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు బావిలో వెతుకుతూ మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేస్తూనే భారీ క్రేన్ సహాయంతో బావిలో కారును వెతికారు. క్రేన్ కి కారు వెనుక బంపర్ తగిలి బయటకు వచ్చింది. దీంతో కారు బావిలోనే పడినట్లుగా గుర్తించారు. నీటిని పూర్తిగా తోడేసి కారును బయటకు తీస్తామని ఎస్ఐ సంజీవ్ తెలిపారు. తండ్రి నాగయ్య గతంలో అనుమానాస్పదంగా వ్యవసాయ బావిలో మృతి చెందిన ఘటన ఇంకా మర్చిపోకముందే ప్రస్తుతం కొడుకు రాజు బావిలో పడినట్లు గ్రామస్తులు ముచ్చటిస్తున్నారు. వేగురుపల్లి గ్రామంలో ఒక బావిలో 5వ తారీఖు నాడు మిస్ అయ్యి కేసు రిజిస్టర్ అయినటువంటి ఒక సంగెం రాజు అనే వ్యక్తి అలా పడి ఉండొచ్చు అనేటువంటి అనుమానం మీద ఈరోజు ఆ బావి దగ్గర సెర్చ్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా. సో ఫైర్ ఇంజన్ వల్ల ఫైర్ సర్వీసెస్ వల్ల హెల్ప్ తీసుకోవడం జరిగింది. మరియు లోకల్ పబ్లిక్ లీడర్స్ అందరూ కూడా హెల్ప్ చేయడం వల్ల తర్వాత ఒక ఇటాచి కూడా తీసుకొని వచ్చి సెర్చ్ చేయడం వల్ల ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితము కార్ అయితే అందులో పడ్డట్టుగా ఆనవాళ్ళు దొరికినాయి. బట్ అందులో మనిషి ఉన్నాడా లేదా అనేటువంటి విషయం, అందులో ఉన్నటువంటి వాటర్ పూర్తిగా తోడేసిన తర్వాత కానీ మనం గుర్తించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంగా ఇప్పుడు మోటార్లన్నీ ఫిట్ చేసి ఒక 4-5 మోటార్లు ఫిట్ చేసి అందులో ఉన్నటువంటి పూర్తి వాటర్ను తోడే ప్రయత్నం చేస్తున్నాం. అది రిమైనింగ్ వచ్చిన తర్వాత ఎందుకు పడ్డాడు, అసలు యాక్సిడెంటలా, సూసైడా ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయా పట్టణాలు, గ్రామాలు, కాలనీలలో మహిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేస్తూ అలరించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తూ ప్రోత్సహించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హెల్త్ మెడికల్ ఫార్మసీ ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లి 3వ డివిజన్ రోడ్ నెంబర్ 1లో రంగోలీ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీఆర్ఎస్ పార్టీ తీగలగుట్టపల్లి ఇన్ఛార్జ్ కాశెట్టి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. గెలుపు ఓటములు సహజమని ఈ పోటీలలో డివిజన్ కు చెందిన మహిళలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ హెల్త్ ఫార్మసీ యాజమాన్యం కటకం నారాయణ, చట్టు శ్రీనివాస్, బోనగాని రాము, జిల్లెల కృష్ణ, శ్రీకాంత్, నాగరాజు, శశిప్రియ, శ్రావణ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో పారమిత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దేవాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్, యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 30 మందికి పైగా పోటీలలో పాల్గొని అందమైన ముగ్గులు వేయగా వాటిలో మొదటి 5ంటికి బహుమతులు వచ్చాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్లను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొన్నాల సంపత్, మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు చెలామణి అవుతున్నాయి. ప్రజలకు రోజురోజుకు నమ్మకం పెరగడంతో ఇటు సామాన్య ప్రజలతో పాటు అధికారులు సైతం గవర్నమెంట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సతీమణి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో పండంటి పాపకు జన్మనిచ్చి ఆ దంపతులు ఆదర్శంగా నిలిచారు. వారిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది అభినందించారు. కమిషనర్ తన భార్యను మాతా శిశు కేంద్రంలో చేర్పించారు. గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఆమెకు ఆపరేషన్ చేయగా పండంటి పాపకు జన్మనిచ్చింది. తన భార్యను గవర్నమెంట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. కాగా గతంలోనూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సైతం ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని పలువురి మన్ననలు పొందారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.